ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, గతంలో వైసీపీ హయాంలో అప్పుడు గ్రామ సచివాలయాలు అని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో, వార్డులో అయితే మాత్రం ఈ సచివాలయాలను ఏర్పాటు చేసి కొంత సిబ్బందిని నియమించడం, అలాగే ఆ సచివాలయాలకు గతంలో వైసీపీ రంగులు వేశారనేటటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సచివాలయాలను ఏం చేయాలి అనేటటువంటి అంశం అయితే మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క సచివాలయాల పేరునైతే మార్చాలి. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉన్నటువంటి ఆ పేరుని మార్చడం. రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండేది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. తర్వాత అంతకుముందు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత దాన్ని కూడా పేరు మార్చడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా గతంలో మార్చినటువంటి పేరుని మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఏ విధంగా మార్చారో అలాగే ఇప్పుడు ఈ యొక్క సచివాలయాల పేర్లు కూడా మార్చాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటం జరిగింది. ఇంకా గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ యొక్క పేరునైతే మాత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి వాడుకలోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుంది. మరి ఒక పక్క అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అవ్వచ్చు, ఈ యొక్క వార్డు సంక్షేమ కార్యాలయాల్లో వినియోగించుకొని పౌరులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అటు సచివాలయాలుగా ఉన్నటువంటి పేరుని మార్పుపై అటు పక్క వైసీపీ ఏ విధంగా స్పందిస్తో మనం వేచి చూడాలా, మరో పక్క గతానికి ఇప్పటికీ ఏమైనా పనితీరులో మార్పు వస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. గ్రామ సచివాలయానికి అలాగే గ్రామ సంక్షేమ కార్యాలయానికి ఉన్నటువంటి తేడాను రానున్న రోజుల్లో ప్రజలు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు, మరో పక్క ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ నియమ నిబంధనలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ అందిస్తున్నటువంటి సేవలను ఏమైనా మార్చే అవకాశం ఉందో మనం రానున్న రోజుల్లో చూద్దాం.